ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్లీవ్స్ కి చంకలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్స్ ని రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు సెంటర్ లో మార్క్ పెట్టుకొని ఖర్చుల దగ్గరకు ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి టేప్ లో కొలిస్తే అక్కడికి సెంటర్ లో మనకు ఇంకో పాయింట్ వస్తుంది. అక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ తో ఇలా అటాచ్ చేసుకోండి. మనం లోతు తీసుకున్న దగ్గర F1 పెట్టుకోండి. అది ఫ్రంట్ సైడ్ కి రావాలి అని అర్థం. ఇప్పుడు F1 పెట్టినది ఆ ఫ్రంట్ నెక్ సైడ్ కి వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చులతో స్టిచ్ చేసుకోండి. సెంటర్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఆ థ్రెడ్ కట్ చేయకుండా మళ్ళీ ఇలా తిప్పుకొని దాని మీద ఇంకో స్టిచ్ వేసుకొని అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకో సైడ్ కి తిప్పి ఇంకో స్టిచ్ వేసుకోండి. అంటే మనకి డబుల్ స్టిచ్ అనేది రావాలి. ఇంకో సైడ్ కూడా ఇలా డబుల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం 2 స్లీవ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్కులు కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే సైడ్ లో జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను హుక్కులు కాజాలు పట్టి స్టిచ్ చేసుకుందామని బ్యాక్ పార్ట్ లో ఇలా సెంటర్ కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే కాజాలు పట్టి కోసం బ్యాక్ పార్ట్ లో ఎంత లెంత్ ఉందో దానికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇట్లా ఒక పట్టి తీసుకోండి. దానికి ఇలా ఒక సైడ్ స్టిచ్ చేసుకోండి.